అందరికీ నమస్తే. నువ్వు ఇంట్లో ఉన్నావు, అందరూ నిన్ను హౌస్ వైఫ్ అంటారు. ఆ మాటలో ప్రేమ ఉంటుంది, కానీ ఒక హద్దు కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ మాట నీ ప్రపంచాన్ని నాలుగు గోడల మధ్య బంధిస్తుంది, కానీ నీ కల మాత్రం ఆ గోడల్ని దాటి వెళ్తుంది. నీ రోజు మొదలయ్యేది అలారంతో కాదు, పిల్లల ఏడుపుతో, మొబైల్లో మోటివేషన్ వీడియోతో కాదు, వంటింట్లో ప్రెషర్ కుక్కర్ శబ్దంతో. నీ పెన్ను నీ చేతిలోకి రావడానికి ముందే పంచదార డబ్బా నీ చేతిలో ఉంటుంది. నీ నోట్స్ ఓపెన్ చేయకముందే పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలి, ఇంటిని సర్దాలి. నీ చదువు నీకు టైం దొరికినప్పుడే, అది ఎవరో ఇచ్చిన టైం కాదు, నువ్వు క్రియేట్ చేసుకున్న టైం. పిల్లలు నిద్రపోయాక అందరూ మొబైల్ చూసుకుంటున్నప్పుడు నువ్వు నీ పాత నోట్స్ తీస్తావు. నీ కళ్ళల్లో నిద్ర ఉంటుంది, కానీ నీ మనసులో ఆశ ఉంటుంది. ఇది వృధా కాదు కదా అని నువ్వు రోజు నిన్ను నువ్వే అడుగుతావు. ఎందుకంటే నీ పోరాటానికి చప్పట్లు లేవు, నీ ప్రయత్నానికి సర్టిఫికెట్లు లేవు, నీ శ్రమకి జీతం లేదు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే నువ్వు బయట ఏడవలేవు, ఎందుకంటే ఇంట్లో పనులు ఆగవు. బాధ ఉన్నా బియ్యం కడగాలి, నిరాశ ఉన్నా పప్పు ఉడికించాలి. నీ కన్నీళ్ళు నీకు మాత్రమే కనిపిస్తాయి. నీ ఫ్రెండ్స్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో ఆఫీస్ ఫోటోలు ఉంటాయి, నీ స్టేటస్లో పిల్లల స్కూల్ ఫోటోలు ఉంటాయి. నువ్వు వాళ్ళని చూసి అసూయ పడడం లేదు, నువ్వు నిన్ను చూసుకొని నిశ్శబ్దంగా బాధపడుతున్నావు. నా టైం అయిపోయిందా? నేను వెనకబడిపోతున్నానా? ఈ నాలుగు గోడలు దాటి మరి ఎప్పటికీ బయటకు రాలేనా? ఈ ప్రశ్నలు నీతో పాటు వంటింట్లోకి వస్తాయి, బెడ్రూమ్లోకి వస్తాయి, నీ కలల్లోకి కూడా వస్తాయి. ఇంట్లో ఎవరూ చూడని చోట నీ కన్నీళ్ళు జలజలా వస్తుంటాయి. నువ్వు ఒక అమ్మాయి కాదు, నువ్వు ఒక తల్లి, ఒక భార్య, ఒక కోడలు, ఒక కూతురు. ఇంకా బలంగా చెప్పాలంటే టెట్టు డిఎస్సి యాస్పిరెంట్ కూడా. నీ పిల్లలు నిన్ను చూసి నేర్చుకుంటారు, అమ్మ ఆగలేదు అని. నీ భర్త ఒకరోజు చెప్పుకుంటాడు, నా భార్య ఇంట్లో ఉండి కూడా తన కలని వదల్లేదు అని. నీ తల్లిదండ్రులు గర్వపడతారు, మా అమ్మాయి తలవంచలేదు అని. ఒకరోజు నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టుకుంటావు. నీ కన్నీళ్లకు, నీ ఓపికకి, నీ నిశ్శబ్దానికి ఇచ్చిన సమాధానం. ఆ రోజు నువ్వు పెద్దగా మాట్లాడవు, ఎందుకంటే నీ మౌనం చాలాసార్లు మాట్లాడేసింది. ఈ రోజులు గుర్తొస్తాయి, పాల బాటలు, పుస్తకాలు, పిల్లల నిద్ర, నీ నోట్సు, నీ అలసట, నీ ఆశ. అప్పుడే నువ్వు చిరునవ్వుతో అనుకుంటావు, నా శ్రమ వృధా కాలేదు అని.